మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ మాధురి మువ్వా, సీనియర్ గైనకాలజిస్ట్, మాధురి హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ చేసుకోవడం సేఫా కాదా. ఇది చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అండి. సో మేల్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఇవాళ మాట్లాడుకుందాం. యూజువల్గా పీరియడ్స్ అప్పుడు సేఫేనండి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమేమి లేవు. కాకపోతే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ద పార్ట్నర్స్ మస్ట్ బి కంఫర్టబుల్. ఇద్దరు కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. హస్బెండ్కి కూడా ఈ షుడ్ ఫీల్ ఓకే, బికాస్ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో కలవడం అనేది కొంచెం క్లమ్జీ ప్రొసీజర్ కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కంఫర్టబుల్ అయితే కనుక సేఫ్టీ వైజ్ ఇట్ ఈస్ సేఫేనండి. కాకపోతే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పీరియడ్స్ అప్పుడు జనరల్గా యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫీమేల్ ఏంటంటే ఇన్ఫెక్షన్కి చాలా ససెప్టబుల్ అండి. అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. డెలివరీ అయిన వెంటనే కానీ, అబార్షన్స్ అయిన వెంటనే కానీ, పీరియడ్స్ అప్పుడు కానీ ఏంటంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్ అన్నది షెడ్ అవుతుంది కాబట్టి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ప్రొటెక్టివ్ లేయర్ పోతుంది కాబట్టి ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. బ్లడ్ ఇట్ సెల్ఫ్ ఒక కల్చర్ మీడియం అండి. బ్లడ్ ఉంటే ఇన్ఫెక్షన్కి బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది. అందుకనే యూజువల్గా పీరియడ్స్ అప్పుడు చేసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి హెచ్బిఎస్-ఏజీ అవనివ్వండి, హెచ్ఐవి అవనివ్వండి, హెచ్పివి అవనివ్వంండి, ఇవన్నీ వైరస్లు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కాకపోతే మామూలు జనరల్ అదర్ సేఫ్టీగా అంతకు మించి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదండి. ఓన్లీ థింగ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా దే షుడ్ బి ఓకే, దే షుడ్ బి కంఫర్టబుల్ ఈ బ్లీడింగ్ అప్పుడు టు బీ టుగెదర్ అన్నది. దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. యూజువల్గా విమెన్ ఫీల్ అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ అప్పుడు చాలా ఎమోషనల్గా డౌన్గా ఉంటారు, ఆర్ దే నీడ్ సమ్ సపోర్ట్ అనమాట పార్ట్నర్ నుంచి. ఆ టైంలో కొంచెం ఇంటిమసీ ఉంటే కనుక ద ఉమెన్ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ షీ విల్ ఫీల్ దట్ షీ ఈస్ కేర్డ్ అనమాట. సో ఇలాంటి కొంచెం ఆ రిలేషన్షిప్లో కూడా ఒక ఇంటిమసీ పెరుగుతుంది అండ్ రిలేషన్షిప్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పెరిగే ఛాన్స్ అనేది మనం చూస్తాం. సో సేఫ్టీ ప్రకారంగా చూసుకుంటే సేఫ్ అయినప్పటికీ కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంది అండ్ కంఫర్ట్ ఉండే ఛాన్సెస్ తక్కువ. కొంతమంది మేల్స్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, కొంతమంది మేల్స్ దే ఆర్ ఓకే, ఫీమేల్స్ మే నాట్ బి కంఫర్టబుల్. సో ఆ టైంలో ఇద్దరు కంఫర్టబుల్ అయితే కనుక సేఫ్టీ ప్రకారంగా అయితే దేర్ ఇస్ నో ఇష్యూస్ అండి. కాకపోతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్, ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, సపోజ్ హస్బెండ్కి ఏమైనా ఎయిడ్స్ ఉన్నా ఆర్ ద పార్ట్నర్ హ్యాస్ ఎనీ ఎయిడ్స్, అది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది అనమాట. మెన్స్ట్రుయేషన్ అప్పుడు కలిస్తే కనుక హ్యూమన్ ప్యాపిలోమా వైరసెస్ కానీ ఆర్ హెచ్బిఎస్-ఏజీలు కానీ ఇవన్నీ ట్రాన్స్మిటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి, అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే దిస్ బ్లడ్ విల్ హెల్ప్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ అ హయ్యర్ రేట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ అండి. థ్యాంక్ యూ.